ఈ కర్బూజా క్వాలిటీ బాగుంది. ఈ రోజు మాత్రం తెలుగులోనే అడుగుతున్నాం. బాక్స్ 50 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మనం మార్కెట్కి 4:30 కల్లా బయలుదేరాం. సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, కల్లంగిడాలు కర్బూజాలు. ఈరోజు అయితే కనుక ఖచ్చితంగా మనం రెండిట్లో ఏదో ఒక ఐటమ్ కొనాల్సిందే. ఎందుకంటే ఈ పప్పాయి పండ్లు ఒకటే వేసుకొని మనకైతే పెద్దగా ఇన్కమ్ కనిపించట్లేదు. అందులోనూ మన వ్యాపారానికి గ్యాప్ వస్తుంది. ఒక రోజు వ్యాపారం చేస్తే మరొక రోజు లేకుండా అయిపోతుంది. అందుకే రేట్ ఏదున్నా ఒక రేట్ మాట్లాడుకొని తీసుకోవాలని ఫిక్స్ అయ్యాం. స్టార్టింగ్ లోనే జవారి కర్బూజాలు ఉన్నాయి. బాక్స్ వచ్చేసి 650 చెప్తున్నారు. మనం అడిగితే 600కి వస్తారు. అంటే ఇది ఒకటే రోజుకి అనమాట, రెండో రోజుకి తడుస్తుంది మాలు. తూకాల ప్రకారం కాదు, బాక్స్ లెక్కన అనమాట రేటు. మనమైతే ఇంకొంచెం ముందుకు వచ్చేస్తున్నాము. అంటే ఒకే చోట చూసిన వెంటనే కొనకూడదు అనమాట. మార్కెట్ మొత్తం చూసి ఎక్కడ సరుకు క్వాలిటీ ఉంది, ఎక్కడ రేటు తక్కువ ఉందని చూసి మరీ కొంటాము. అందుకే ముందుకు వచ్చేసాం. ఇవైతే మామూలు కర్బూజాలు, హైబ్రిడ్ అంటారు కదా, అవన్నమాట. కొంచెం తోలు గట్టిగా మందంగా వస్తుంది, కానీ ఇది 2 రోజులకు తడుస్తుంది మాలు. వీళ్ళైతే బాక్స్ 550 చెప్తున్నారు. ఇవి కూడా బాక్స్ లెక్కనే అనమాట. 20 కేజీలను తూకం చేసి పెట్టుంటారు. కరెక్ట్గా 20 ఉంటాయని చెప్పలేము మనం. కొన్ని తక్కువ ఉండొచ్చు, కొన్ని ఎక్కువ ఉండొచ్చు. తెల్లవారుజామున రేట్ ఎక్కువగా ఉంటుంది కదా, కొంచెం రేట్ తగ్గనేలా అని చెప్పేసి మనం ఇంకొక సరుకు చూడడానికి వచ్చాము. అంటే కొంచెం సరుకు ఎక్కువ మొత్తంలోనే వచ్చింది ఈరోజు మార్కెట్లో. అందుకే మనం కొంచెం స్లోగా ఉన్నామన్నమాట. సరుకు తక్కువ ఉంటే కనుక తెల్లవారుజామునే కొనేవాళ్ళం. ఇవైతే పుచ్చకాయలు. మామూలుగా అయితే మనం గోడౌన్లో చూసే సరుకు వేరు. ఇట్లా ఆటోలో తీసుకొచ్చి అమ్మే వాళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం రేట్ తక్కువ ఉంటుంది. అంటే క్వాలిటీని బట్టి రేటు మారుతుంది. వీళ్ళు వచ్చేసి కేజీ 16 రూపాయలు చెప్తున్నారు. మనం అడిగితే 15 లేదా 14కి వస్తారు. ఈరోజు మార్కెట్ మొత్తం మీద సరుకు అయితే పర్లేదు, మంచిగానే వచ్చింది. ఇది ద్రాక్ష కూడా ఎక్కువ మొత్తంలో వచ్చేసింది. బాక్స్ వచ్చేసి 400 చెప్తున్నారు. అంటే రేట్ తగ్గినట్టే అనమాట. మనం కొంచెం ఎక్కువ మొత్తంలో కొంటే కనుక రేట్ తగ్గిస్తారు. మనం ద్రాక్ష ఎప్పుడు కొనలేదు కదా, ఒక బాక్స్ తీసుకుందాం, మిక్స్డ్ ఫ్రూట్స్ పెడతామని చెప్తే మా వారికి వద్దు, ఈరోజు సింగిల్ ఐటెం వేద్దాము, ద్రాక్ష జోలికి పోవద్దు అన్నారు. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఐటెం కదా, ఎక్కువ ఉదిరిపోతాయి అనమాట మరుసటి రోజుకి మిగిలితే. ఈ ద్రాక్ష అయితే మొత్తం 2 లాట్లు వచ్చినాయి. పుచ్చకాయ స్టాక్ మాత్రం ఎక్కువ మొత్తంలో వచ్చేసింది ఈరోజు. లాట్ కొంటే మాత్రం ఖచ్చితంగా 12 లేదా 13 వేసేస్తారు. ఇదైతే ఖర్జూరం అనమాట. అన్ని కూడా ప్యాకెట్లు చేసి పెట్టేస్తున్నారు. 1/2 కేజీ ప్యాకెట్లు, 1/4 కేజీ ప్యాకెట్లు. మనమైతే వీటి జోలికి పోలేదులేండి. ఎందుకంటే ఇది సిటీలో మాత్రమే రన్నింగ్ ఉంటుంది అనమాట. అవుట్ ఆఫ్ ఏరియాలో అమ్మాలి అంటే స్లో మూమెంట్ అయిపోతుంది. దీని రేట్ ఎంత అని అడగలేదు. మార్కెట్లో అయితే ఎక్కువ మొత్తంలో సరుకు వచ్చింది కదా, కొంచెం రేట్లు తగ్గుతాయిలే అని మనం కూరగాయల మార్కెట్లోకి వచ్చేసాం. స్టార్టింగ్ లోనే బీరకాయ సంచులు అయితే పెట్టేస్తున్నారు. ఒక సంచి వచ్చేసి 300 చెప్తున్నారు. దాంట్లో ఎన్ని కేజీలు వస్తాయని అయితే మనం అడగలేదు. అంతా కూడా ఎక్కువ మొత్తంలో బీరకాయలే ఉన్నాయి. స్టార్టింగ్ లో ఎక్కువ మొత్తంలో స్టాక్ వచ్చినట్టుంది. ఈ సొరకాయ కవర్లు అయితే కనుక కవర్ వచ్చేసి 150 రూపాయలు అంట. ఎన్ని పీసులు ఉంటాయో తెలియదు. అవైతే పీసుల ప్రకారమే ఉంటుంది, తూకాల ప్రకారం ఉండదు. ఈ వంకాయలు కూడా ఎక్కువ మొత్తంలో అన్ని కూడా సంచులు సంచులు నెట్టేసేస్తున్నారు. కేజీ వచ్చేసి 12 రూపాయలు అంట. అంటే దాంట్లో 2 క్వాలిటీలు ఉంటాయి. 12 రూపాయలది ఒక రకము, 15 రూపాయలది కూడా ఉంది. కొంచెం మనం మాట్లాడితే రేట్ తగ్గిస్తారు. నేతి బీరకాయల బాక్స్ అయితే 100 రూపాయలు చెప్తుంది. దాంట్లో 14 కేజీలు వస్తాయంట. టమాటా రేట్ అయితే మామూలుగానే ఉంది. 100 రూపాయల బాక్స్ నుంచి 300 దాకా ఉంది. 300 అంటే టాప్ మాల్ అనమాట, అది ఫస్ట్ నెంబర్ బాక్స్. ఇంతకు ముందు అయితే మనం కూరగాయల మార్కెట్లోకి వచ్చినప్పుడు ఈ బ్రోకోలీ రేట్ ఎంత అని అడిగితే వాళ్ళు హిందీలో మాట్లాడినారు. మనకేమో హిందీ రాదాయే. ఈరోజు అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారనమాట. అందుకే దీని రేట్ ఎంత అని నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా ఇదైతే పీసుల ప్రకారం ఉండదు, తూకాల ప్రకారమే ఉంటది. ಇದು ಬುಕ್ಲಿ ಬಂದು 120 ರೂಪಾಯಿ ಕೆಜಿ, 100 ರೂಪಾಯಿ ಆಗ್ತಿದೆ ಕೆಜಿ. 2 ಪೀಸ್ ಅಂದ್ರೆ ಅದೇ ಸಣ್ಣದು ಬರುತ್ತೆ 50 ರೂಪಾಯಿ, ದೊಡ್ಡದಂದ್ರೆ 60. ಟಾಪ್ ಅಂಡ್ ಟಾಪ್ ಐಟಮ್. కేజీ 120 అంట. పీసుల లెక్కనైతే 60 రూపాయలకి ఒక్కటి అంట. ఇవైతే దోసకాయలు చూడండి, సేమ్ మన ఎల్లో కలర్ కర్బూజా పండ్లు ఉన్నట్టున్నాయి కదా. కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు కర్బూజా పండ్లు చూసి దోసకాయలు అనుకొని. అందుకే మనం పలక మీద రాసి పెట్టేసినాం ఆ రోజు. ఈ పచ్చి బఠానీ రేట్ అయితే తగ్గట్లేదు, పెరగడంలోనే ఉంది కానీ తగ్గట్లేదు. దడం వచ్చేసి 100 రూపాయలు ఉంది ఈ రోజు కూడా. ఇంతకు ముందు చూసిన కాడ అయితే సంచుల లెక్కన ఉన్నాయి కదా బీరకాయలు, ఇక్కడైతే బాక్స్ లెక్క పెట్టేసినారు. ఎట్లన్నా బాక్స్ 50 రూపాయలు. ఎన్ని 20 కేజీలు వస్తాయా అన్న? 15 ఒక బాక్స్ 13 కేజీలు. బాక్స్ వచ్చేసి 50 రూపాయలు అంట. ఎట్లన్నా ఇది 100కి 4. కాకరకాయ రేట్ అయితే పెరిగింది. 100 రూపాయలకు 4 కేజీలు అంటే కేజీ 25 రూపాయలు పడుతుంది. ఇంతకు ముందు అయితే 18-17 రూపాయలు ఉండేది. ఇది వచ్చేసి ఒక బ్యాగు 100 రూపాయలు చెప్తున్నారు. దాంట్లో 80 పీసులు వస్తాయంట. పర్లేదు, పెద్ద సైజు కాయలు ఉన్నాయి. పీసుల ప్రకారమే కౌంట్ చేసి వేసుంటారు వాళ్ళు. పచ్చి బఠానీలో రెండో రకం అంటే కొంచెం వాడముఖం బట్టి ఉంటాయి కదా, అట్లాంటి మాల్ అయితే దడం వచ్చేసి 80 రూపాయలు 90 రూపాయలు పెట్టినారు. 90 అంటారు కానీ మనం ఒక 10 రూపాయలు తగ్గించవచ్చు. మనం ఇక్కడ ఈ కూరగాయల మార్కెట్ మొత్తం చుట్టేసుకొని వచ్చేసరికి పండ్ల మార్కెట్ లో మన ఇన్స్పిరేషన్ అన్న ద్రాక్ష మొత్తం కొనేస్తున్నారనమాట. 2 లాట్లు వచ్చినాయని చెప్తున్నాను కదా, ఆ 2 లాట్ల అన్నే కొన్నాడు. మా వారైతే నేను కూరగాయల మార్కెట్లోకి వెళ్ళినప్పుడు పప్పాయ, కర్బూజా 2 కూడా రేటు తగ్గించేసి కొని ఆటోకి పెట్టించేస్తున్నారు. అందుకే నేను వీడియో తీసుకోలేదు. మనకైతే ఈరోజు సరుకు చాలా తక్కువ రేటుకే దొరికింది. వాళ్ళు చెప్పింది 550 రూపాయలు, మనం బేరమాడి తీసుకున్నది 370 రూపాయలకి అనమాట.
ఇట్లే ఉంటుంది, మనం అడిగే విధానంలో ఉంటుంది రేట్ అనేది. ఎందుకంటే పొద్దున ఖచ్చితంగా రేట్లు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా అని మనం తీసుకోకుండా ఉంటే ఒక్కొక్కసారి సరుకు అయిపోతుంది, ఇంకొకసారి మనకి రేట్ తక్కువకు దొరుకుతుంది అనమాట. ఒక్కొక్కసారి అట్లా అవుతుంది, ఇంకొకసారి ఇట్లా అవుతుంది, అంతే. మార్కెట్ చెప్పడానికి ఉండదు. మనము ఏంటంటే సరుకు తక్కువగా ఉన్నప్పుడు కాకుండా ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం లేట్ చేసినా కూడా పర్లేదు అనమాట. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేట్లు తగ్గుతాయి. మనం తీసుకెళ్ళి బాక్సుల ప్రకారం కదా, అందుకే డ్యామేజ్ ఎక్కువ వచ్చింది చూడండి. ఖచ్చితంగా బాక్సుల ప్రకారం తీసుకున్నప్పుడు అడుగాన ఖచ్చితంగా డ్యామేజ్ అనేది వస్తుంది. ఈ పండు చూడండి ఒకేసారి 1/2 kg పైన ఉంది. ఇట్లాంటి ఒక 5-6 కాయలు పోయినాయంటే మన వేస్టేజ్ అక్కడే ఎక్కువ పోతుంది అనమాట. అంటే మనం కస్టమర్కి తూకాలు ప్రకారం ఇస్తాం కదా, అప్పుడు అందులో పోయే ముగ్గు కాదని ఇట్లా వచ్చే డ్యామేజ్ మొత్తాన్ని కలిపి వేస్టేజ్ అంటాము. కొంతమంది ఏంటంటే కేవలం దీంట్లో వచ్చే డ్యామేజ్ మాత్రమే వేస్టేజ్ కింద పరిగణిస్తారు అనుకుంటారు. అది కాదనమాట. వేస్టేజ్ అంటే మనం కస్టమర్కి ఇచ్చినప్పుడు పోయే ఎక్స్ట్రా తూకాలు ప్లస్ ఇట్లా డ్యామేజ్ వచ్చిండేటివి వాటన్నింటినీ కలిపి వేస్టేజ్ కింద తీస్తాము. మనమైతే ఈరోజు 3 బాక్సులు తీసుకున్నాం కర్బూజా పండ్లు. ఫస్ట్ రోజు కదా, అంటే ఇంతకుముందు చేసాంలేండి. ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పండు తీసుకురావడం మనం ఫస్ట్ కదా, అందుకే తక్కువ మొత్తంలో తీసుకున్నాము. ఫస్ట్ రోజు కొంచెం ఎక్కువ మొత్తంలో పోతే కనుక అప్పుడు మనం క్వాంటిటీ పెంచవచ్చు. పప్పాయి పండు అయితే చాలా తక్కువ రేట్ పడింది ఈరోజు మనకి. కేజీ 16 రూపాయలు. మా ఆయన అనమాట బేరమాడి తీసుకెళ్ళింది, అందుకే ఆ రేట్కి వచ్చింది. అదే నేనైంటే కనుక ఖచ్చితంగా 18 లేదా 19 పెట్టేదాన్ని. ఈ సరుకుకి ఈ రేట్ పెట్టచ్చులే అని. అట్లే ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఆటోమేటిక్గా చేస్తూ ఉంటే మనకి తెలిసిపోతుంది ఈ సరుకుకి ఏ రేటు పెట్టచ్చు అనేది. ఈ కర్బూజా పండ్లని మనం కస్టమర్కి 100 రూపాయలకు 3 కేజీలు, కేజీ 40 రూపాయలు ఇస్తున్నాం. ఈ పప్పాయి పండు కూడా అంతే, సేమ్ రేట్. కేజీ 40, 100 రూపాయలకు 3 కేజీలు. అయితే రాత్రి అయిందంటే మాత్రం ఈ కర్బూజా పండు కానీ, ఈ కల్లంగిడికాయలు పుచ్చికాయలు అంటారు కదా, అవి కానీ స్లో మూమెంట్ అయిపోతాయి అనమాట. రాత్రి 7 అయ్యిందంటే సరుకు మూమెంట్ ఉండదు. అందుకే మా వారు 8:30 కల్లా బండి తోసుకొచ్చేసినారు. నేను ఇంటికి వచ్చిందే లాస్ట్ అంటే ఇంకా ఒక్క గిరాకీ కూడా రాలేదు, అందుకే వచ్చేసినా అని చెప్తున్నారు. ఒక్కొక్క ఐటమ్ అట్లే ఉంటుంది అనమాట. రాత్రి అయ్యిందంటే కనుక ఫాస్ట్ మూమెంట్ ఉండదు, సరుకు నిలబడిపోతుంది. అట్లాంటప్పుడు మనకి అక్కడ ఉండి ఇంక విసుగు వచ్చేస్తుంది కదా, వ్యాపారాన్ని క్లోజ్ చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. ఈ కర్బూజా పండ్లు సీజన్ స్టార్ట్ అయింది కదా, సరుకు పోతుందిలే అనుకున్నాము, కానీ స్లో మూమెంట్ అయిపోయింది. పప్పాయి పండ్లు అయితే పర్లేదు, పోయినాయి. ఇంక 4 మిగిలినాయి. సరుకు మొత్తం అయిపోయింటే బాగుండదు. ఏం చేస్తాం, వ్యాపారం అంటే ఇంకా రోజు సరుకు రోజు ఖచ్చితంగా అయిపోదు కదా, అప్పుడప్పుడు ఇట్లా కూడా మిగులుతుంది. దీని డబ్బులు అయితే వచ్చేసినాయి మనకి, అంటే సొమ్ము అయ్యింది. రెండింటికి పెట్టిన డబ్బులు వచ్చి ఒక 50 రూపాయలు ఉద్దురుపోయింది. పైన 200 కూడా మిగిలింది. ఇంత సరుకు మిగిలిపోయింది అంత వచ్చి. సరుకు మొత్తాన్ని మనం రేపు అమ్మాలి. ఈ బాక్సులు పైకి ఎత్తుకొచ్చేసరికి నాకైతే కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఒకే వైపు సంకలో పెట్టుకొని వస్తాను కదా బాక్సులు, ఎక్కువ బరువు ఉంటుంది అనమాట. స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇంకేం చేస్తాం, లాభం చూసినప్పుడు మనకు ఆ కష్టం కనిపించదు అనమాట. పర్లేదు, ఇంత సరుకు అయితే మిగిలింది కదా, ఈ సరుకు అంతా అమ్మేస్తే మనకి మంచి లాభమే వస్తుంది రేపు. ఇది ఈరోజు వ్యాపారం. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.